ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలోకి వచ్చిన కొత్త వైరస్ ప్రజలందరూ అలర్ట్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. తెలంగాణలో మరో కొత్త వైరస్ కలకలం రేపింది. కుక్కల నుంచి మనుషులకు సోకే ఒక వైరస్ తాజాగా బయటపడింది. ఈ వైరస్ బారిన పడిన ఒక చిన్నారి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఈ విషయం తెలిసిన పలువురు బీ కేర్ఫుల్ అని చెబుతున్నారు. పూర్తి వివరాలకు వెళ్తే తెలంగాణలో కొత్త వైరస్. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండలం కనగిర్తికి చెందిన 4 ఏళ్ల చిన్నారి చేపూరి శ్రీ మీద ఇటీవల తీవ్ర జ్వరం, శరీరంపై అలర్జీ బారిన పడింది. అయితే మొదట చిన్నదే కదా అని పేరెంట్స్ అనుకున్నారు. కానీ అది రోజుకు తీవ్రతరం అవుతుండడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. బ్రుసెల్లా ఇథియోపికల్ అనే వైరస్. అక్కడ వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ కాలేదు. దీంతో 4 రోజుల క్రితం హైదరాబాద్లో మరో ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు చేసిన పరీక్షల్లో బయటపడింది. దాన్ని బ్రుసెల్లా ఇథియో అనేటువంటి వైరస్గా వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ అనేది సామాన్య కుక్కల నుంచి మాత్రమే వస్తుందని వైద్యులు తేల్చారు. కుక్కలకు ఎలా సోకుతుందంటే దీంతో ఆ వైరస్ సోకిన కుక్కల మధ్య ఆడుకోవడంతో చిన్నారికి కూడా సోకి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. అయితే కుక్కలకు ఈ వైరస్ ఎలా సోకుతుందో కూడా వివరించారు. కలుషితమైన నీటిని తాగడం, కలుషితమైన చికెన్ వ్యర్థాలు తినడం, పచ్చి మాంసం వ్యర్థాలు తినడం ద్వారా కుక్కలకి ఈ వైరస్ సోకుతుందని వైద్యులు తెలిపారు. ఇక అందువల్ల ఆ కుక్కలకు గ్రామాల్లో తిరిగినప్పుడు పిల్లలు వాటి మధ్య ఉంటే ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని చిన్నారి శ్రీ మీద కూడా ఇలానే సోకిందంటున్నారు వారు తెలిపారు.